వెల్కమ్ బ్యాక్. ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ ప్రచార సభ కొనసాగుతోంది. లైవ్ చూద్దాం. సికింద్రాబాద్ పార్లమెంటరీ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ గారికి, అదేవిధంగా హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పుస్తే శ్రీకాంత్ గారు, టీఆర్ఎస్ పార్టీ ప్రాణ సమానులైనటువంటి కార్యకర్తలకు, గౌరవ కార్పొరేటర్లు, పార్టీ సీనియర్ నాయకులకు, ఉద్యమకారులకు, మరి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం ఉన్నటువంటి వేదిక మీద పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీడియా మిత్రులకు, ఈరోజు జంట నగరాల ప్రజలు, మరి 3 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలకు, ప్రజలకందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. మధ్యాహ్నం 3 గంటల నుండి మరి ఇప్పుడు దగ్గర 7:45 అవుతుంది. ఆశేష జనావాహిని గ్రౌండ్లో కానీ బయట కానీ దారి పొడవునా కానీ ఎక్కడ చూసినా కానీ జన సందోహం. మరి మండుతున్నటువంటి ఎండలు, మరి ఎండల మధ్యన పార్టీ పిలుపుని అందుకొని కొన్ని వేలాది మంది రావడం అనేది శుభ సూచకం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర రణరంగంలో, భారత పార్లమెంటరీ వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఎన్నికల రణరంగంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీగా మరి తెలంగాణ వ్యాప్తంగా మనము 16 పార్లమెంట్లకు మన అభ్యర్థులని మరి రణరంగంలో దించడం జరిగింది. ఈరోజు ఎక్కడ చూసినా కానీ ప్రజల నుంచి బ్రహ్మరథం పడుతున్నారు. ఏ వీధికి వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, మరి హైదరాబాద్లో ఏ బస్తీకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా మన కార్యకర్తలు, నాయకులు పొద్దున లేస్తే రాత్రి వరకు పాదయాత్రలు చేస్తూ మరి అనేకమైనటువంటి మీటింగ్స్ పెడితే ప్రజల కోరిక ఒకటే, మేము కారు గుర్తుకే ఓటేస్తాం, కేసీఆర్ గారిని బలపరుస్తామని. ఈరోజు భారతదేశ రాజకీయాలు ఒకసారి మనం గమనిస్తే దొందే. కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు బీజేపీ రావాలని, బీజేపీ వాడు చెప్తాడు కాంగ్రెస్ వాడు రావాలని. అంటే ఈ దేశంలో ఇద్దరు తప్ప వేరే వాళ్ళు ఎవరు లేనట్టు. ఈరోజు భారతదేశ రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్రం ఒక సంచలనం. ఒక విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రంలో పరిపాలన ఈ దేశానికి ఆదర్శమైంది. మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో 100 కార్యక్రమాలు చెప్తాం. ఈరోజు ఈ ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాల నుండి జరిగినటువంటి కార్యక్రమాలను ఒకసారి మనం మననం చేసుకుంటే దాంట్లో ప్రధానమైనటువంటిది, ఈ ప్రపంచంలో ప్రజలకందరికీ అవసరమైనటువంటిది కరెంటు కానీ, నీళ్లు కానీ ఈరోజు మానవ సమాజంలో అందరికీ అవసరం. మన 70 సంవత్సరాల గోసపోయి ఈరోజు 24 గంటల కరెంటు రైతాంగానికి కానివ్వండి, గృహాలకు కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, ఐటీ రంగంలో కానివ్వండి, మరి అదేవిధంగా వ్యాపార రంగంలో కానివ్వండి. ఈరోజు మధ్యాహ్నం నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు నవభారత నిర్మాణానికి అవకాశం ఇవ్వమని చెప్పి. మరి 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే ఈ దేశంలో మీరేం చేసిరని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ వేదిక ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా, ఈ దేశంలో 24 గంటల కరెంటు నువ్వు ఏ రాష్ట్రానికి ఇస్తున్నావు చెప్పగలుగుతావా అని నేను ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారిని అడుగుతా ఉన్నాను. లేదు నీ గుజరాత్ రాష్ట్రంలోనైనా ఇస్తున్నావా చెప్పవలసినటువంటి అవసరం ఉంది. గొంతు పెద్దగా ఉంటేనే సరిపోదు. ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని, ప్రజల కోసం పనిచేసినప్పుడే ప్రజల మన్ననలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధి తెలంగాణ ప్రాంతానికి నీ కేంద్ర ప్రభుత్వం నుంచి
ఏ ఒక్క కార్యక్రమమైనా చేసినవా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో 24 గంటల కరెంటుతో పాటు రైతాంగానికి రైతు బీమా, రైతు బంధు పథకాన్ని పెట్టడం జరిగింది. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈరోజు కాళేశ్వరం కానివ్వండి, పాలమూరు ఎత్తిపోతలు కానివ్వండి, మరి చెనాక కొరాట ఆదిలాబాద్ ప్రాంతం కానివ్వండి, మరి ఇక్కడ నల్గొండ ఖమ్మం ప్రాంతానికి వచ్చినప్పుడు ఈరోజు సీతారామ ప్రాజెక్టు, దిండి ప్రాజెక్టులని శరవేగంగా ముందుకెళ్తున్నటువంటి విషయం ఈరోజు ఈ ప్రధానమంత్రి గారికి చెప్తా ఉన్నాను. ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయితే రాష్ట్రం అంతా సస్యశ్యామలమవుతుంది. మరి ఆకుపచ్చ తెలంగాణ అవుతుంది అనేటువంటి విషయాన్ని ప్రధానమంత్రి గారు గుర్తుంచుకోవాలి. ఈరోజు ఆడపిల్ల పెళ్లికి వస్తే నేనున్నాను అనేటువంటి ఒక భరోసా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు, మరి ఆ యొక్క ఆడపిల్లకు వారి కుటుంబానికి పెళ్లికి ₹1,00,000 ఇస్తుందని చెప్పి అవన్నీ మన సమక్షంలో ఉన్నాయి. ఈరోజు పెన్షన్ల విషయానికి వచ్చినప్పుడు గతంలో 200 ఉంటే మరి గత 5 సంవత్సరాలలో 2,000 ₹1,000 చేసుకోవడం జరిగింది.